రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటుంది మీకు. ఇక వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఇక్కడ ప్రధానమంత్రిని కలుస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్కి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఇక విషయంలో చూస్తే చివరిదాకా వినండి. అంగన్వాడీ టీచర్లు ఆయాల గౌరవ వేతనం పెంపునకు అంగన్వాడీ ఉద్యోగులు మెమోరాండం పంపారు అని ఇక్కడ ఒక న్యూస్. ఇది ఆల్ ఇండియా అంగన్వాడీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉత్తరప్రదేశ్లోని డెహ్రాడూన్లోని జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ప్రధానమంత్రికి మెమోరాండం అయితే పంపించడం జరిగింది. ఇందులో అంగన్వాడీ కార్యకర్తలను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయడంతో పాటు గౌరవ వేతనం పెంపు, పదవీ విరమణపై ఆర్థిక పరిహారం అందజేయాలని చెప్పేసి ఇక్కడ జిల్లా జడ్జి తోటి ప్రధానమంత్రి గారికి అయితే ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ అయితే ఇక్కడ మెమోరాండం అయితే పంపడం జరిగింది. ఇదే కనుక అమలైతే అంగన్వాడీ టీచర్లు ఆయాలకి మరి మంచి వేతనాలు అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అంగన్వాడీ ఐసిడిఎస్ వ్యవస్థను నడిపిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లో ఐసిడిఎస్ శాఖకు భారీ ఎత్తున నిధులు కేటాయించి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వాలి. కానీ మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు. ఇంకా చూసి చాలా సమస్యలు ఉన్నాయి. మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, తర్వాత అన్ని అంగన్వాడీ కేంద్రాలను సొంత భవనాలు ఏర్పాటు చేయడం, అన్ని కరెంట్ సౌకర్యం, వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పించడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు. ఇంకా విషయంలోకి చూస్తే ఆల్ ఇండియా అంగన్వాడీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డెహ్రాడూన్లోని జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ప్రధానమంత్రికి మెమోరాండం అయితే పంపింది. ఇక్కడ ఇందులో అంగన్వాడీ కార్యకర్తలను పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ల నుంచి అంగన్వాడీ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్నారు, అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారిని పర్మనెంట్ చేయాలని ఈ మెమోరాండంలో ప్రధానమంత్రి తెలియజేయడం జరిగింది. మరి గౌరవ వేతనం కూడా, రోజువారీ కూలీలు కూడా పడట్లేదు కాబట్టి గౌరవ వేతనం కూడా పెంచాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి కూడా ఈ మెమోరాండంలో ప్రధానమంత్రికి జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా పంపించడం జరిగింది. తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత టీచర్లకి కేవలం 2 లక్షలు, ఆయాకి 1,00,000 మాత్రమే ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తక్కువనే ఇస్తున్నారు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్గా 10 లక్షల ఆర్థిక సహాయం ఏకమొత్తంగా ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని కూడా ఆ జిల్లా జడ్జి ద్వారా పంపించిన మెమోరాండంలో ప్రధానమంత్రి అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరి 2019 మార్చిలో అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని భారత ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ఇప్పటికీ 5 ఏళ్ళైనా కానీ ఇంతవరకు మరి బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు వేతనాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వెంటనే 2019 మార్చిలో పెంచినటువంటి వేతనం కాకుండా ఇప్పుడు 2024లో వెంటనే వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా మెమోరాండంలో పంపించడం జరిగింది. గత 6 ఏళ్లుగా ద్రవ్యోల్బణం నిరంతరంగా పెరుగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీలు ఇస్తున్నారు, వారి యొక్క జీతాలు పెరుగుతున్నాయి. కానీ మరి ఈ సామాన్య కార్మికుల కనీస వేతనాలు కూడా అసలు పెరగట్లేదు. అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని మాత్రం అసలు పెంచట్లేదు. గౌరవ వేతనాన్ని 3 రెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. పదవి విరమణపై సామాజిక భద్రత కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. మెమోరాండం ఇచ్చిన వారిలో ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ సంబంధించిన సుశీల ఖత్రి, సునీత రాణా, మధు పుండీర్, తను బాంబా, ఊర్మిళ, కనుప్రియ, భాగీరథి భట్, రాఖీ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ మోడీ గారు మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క సేవలను ప్రాముఖ్యతనిస్తూ వారి యొక్క జీతాలని 3 రెట్లు పెంచాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గుర్తించాలి. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్గా 10 లక్షలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలి. ఈ విధంగా ముందుకు వెళ్తే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలకి నాణ్యమైన పోషకాహారం, ప్రీ స్కూల్ అంది మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భారతదేశం విద్యాపరంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ఖచ్చితంగా ఈ పని చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.